నువ్వు వాళ్ళకి నువ్వు రే నీతి లేని కుక్క. ఇక నాకు స్టోరేజ్ బొక్క చెప్తావు చెప్ప. కంచోపాకు మరి ఎంతసేపు ఎంతసేపు? సరే నా పుట్టింటిదాన్ని నీకు ఇచ్చాను కాబట్టి ఊరుకున్నానా ఏదో అంటారు డైలాగ్. బా ఆ సినిమా చూపితే అప్పుడే కట్ చేస్తాడు, చల్లబట్టుకెళ్ళిపోడు, మళ్ళీ తిట్టుకుని వెళ్ళిపోడు. పెద్దరెడ్డి సినిమాలో కుర్చీలో కూర్చుంటాడు కదా మోహన్ బాగుడు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ. రే నీతిని కుక్క అక్కడ డైలాగ్, నీతిని కుక్క పని మనిషి చూస్తే దాన్ని వాడుకుంటావా? అది పూర్తిగా వస్తుంది. నాకు క్లారిటీ కావాలా, అదే వస్తుంది. గీతని కుక్క పోలీస్ స్టేషన్ కదా, పోలీస్ స్టేషన్ పక్కన చిన్న ఆచి ఉండి లోపల ఒరే బాబు చేసే సినిమా అంతా అది. అక్కడి నుంచి అమలాపురం సొరంగం ఉందంట. ఒరే బాబు నువ్వు వదిలే డాడీ చెప్పు. ఆ సినిమా వస్తుంది కదా, ఆ డైలాగ్ కొట్టు. నా దాంట్లో బ్యాలెన్స్ లేదమ్మా. మరి ఇంకెందుకు మరి దెంగతాకి లాంచాయ్ అంతేకా. మరి లేనప్పుడు ఇంకేం చేస్తా? 300 అంటే అవ్వచ్చు కదా, బ్యాన్ చేసుకుంటున్నా. 300 అంటే అవ్వచ్చు కదా. నా దగ్గర కితనా పైసా నాయి నయ్యా. 1వ తారీఖు వెళ్ళి 3 రోజులు కూడా అవ్వలేదు, అయిపోతాయి. ఈయన పెట్టమని పెడతాడు సత్యరాజు. సతే డాడీ కట్ చేశాను కదా. అందరం ఇప్పుడు తినేది తప్పించేసి మనకే ఏమి ఇస్తలేరా? అందరం నా దగ్గర లాక్కుంటుంది ప్రతి ఒక్కరు. అది విడి లాగు, ప్రతి ఒక్కరు నన్ను లాగోళ్ళే. నా దగ్గర రూపాయి ఉండదు కానీ నా దగ్గర డబ్బులు లాగేవాళ్ళే. ఈయన కాలు అది కానీ ఒకటి బెమ్మగాడు ఎప్పుడైనా సరే కట్టుకుంటాడు.